గైస్ అందరికీ వెల్కమ్ మై ఛానల్. దిస్ ఇస్ సుబ్బు. మీరు చూస్తున్నారు సుబ్బు తెలుగు. ముందు వీడియో వచ్చేసి మేము తాటిపాత్ర చేసాం కదా, తేగలు తెచ్చాం కదా ఇంటికి వచ్చేసి. ఇప్పుడైతే ఇంటికి వచ్చాం, అంటే తెచ్చింది నిన్న తెస్తాం, కానీ ఇప్పుడైతే మా అమ్మ ఉడక పెడతానని చెప్పింది. దానికైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాం. లెట్స్ గో ఇంటు అవర్ వీడియో. అయితే తేగలకి తెచ్చింది కదా సావార్ నుంచి, అవి వచ్చేసి ఇప్పుడైతే మేమైతే మా అమ్మ అయితే బాయిల్ చేస్తామని చెప్పింది. దానివల్ల మేమైతే ఇప్పుడు వీడియో అయితే పడుతున్నాం వచ్చేసి. ఇప్పుడైతే మీరు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఏమేమి చేయాలని. ఫస్ట్ తేగల తొక్కలు వచ్చేసి రిమూవ్ చేసేయాలి. మొత్తం తేగలు ఉన్నాయి కదా, తేగల తొక్కలు అయితే రిమూవ్ చేసేది. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడైతే తేగల తొక్కలు అయితే రిమూవ్ చేస్తాం. ఇప్పుడైతే అట్లా నడితే కడిగి దాని తొక్క అయితే పీకాలంట. లోపల ఇంకో తొక్క అయితే ఉంటుంది, దాన్ని అయితే పీకాలంట. అలాగే ఏరు కూడా కట్ చేయాలి మనం వచ్చేసి. ఈ ప్రాసెస్ అంతా మనం మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు అనేది. ఓకే, మనం అన్ని తేగల తొక్కలు అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఇంకా కొన్ని తేగలు అవి అయితే రిమూవ్ చేసిన తర్వాత అయితే మనం అయితే నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే పట్టిపోయిన ఇప్పుడైతే కత్తిపేట అట్టుకెళ్ళాలి. అక్కడైతే ముక్కలు అయితే కోయాలి. ఎదర ఈరులాగా ఉన్నాయి కదా, ఇవి అయితే ముక్కలు అయితే కోయాలి. ఇప్పుడు దాని తర్వాత అయితే ప్రాసెస్ అయితే మొత్తం అయితే చూపెడతాను. ఇప్పుడైతే తొక్క తీస్తే అయితే ఇలా ఉంది తేగ వచ్చేసి. మీరు చూసి ఉంటారు తేగని. దీని పైన అయితే కొయ్యాలి, అది చూపెట్రా. ఏరైతే కొయ్యాలి కింద ఏర్ అనేది. పదరా చలో చక్రి. ఏం కోసుకోవాలి? ఏడేడి తేగలుగా సీరియల్ కట్టడానికి స్టార్ట్ చేయాలి. దాన్ని అయితే కట్ చేస్తుంది. ఇందులో అయితే చూపడుతుంది ఇది ఎలా తీస్తుంది. ఓకే గైస్, దాని తొక్క అనేది అలాగే దాని ఏరు కూడా అయితే పీకేసాం. ఇప్పుడు అయితే చూడొచ్చు మీరు. అది ఎలా అయితే ఉందో తేగ అనేది మీకైతే చూపెడుతున్నాను. బాగా అయితే ఊరే, అంటే మేము పాతిన తర్వాత అయితే వర్షాలు అయితే లేవు. దానివల్ల అయితే ఇది అయితే ఇంకా లాంగ్ అయితే పెరగాలంట, దానివల్ల అయితే పెరగలేదు. తెపాల అయితే సరిపోలేదు, ఎక్కువ అయితే అయిపోయి. ఇప్పుడైతే మా మమ్మీ వచ్చేసి పెద్ద తెపాల అయితే తీయమంది. దానికైతే ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం. పెద్ద తెపాల అయితే తీసి ఉన్నాం. అయితే ఎక్కువైపోయినా ఉన్నాయి కదా, అయితే ఇందులో వేసి మొత్తం కడగాలంట. ఇవన్నీ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. తొక్కలు అయితే తీస్తాం, ఆగని చూపెడతాను మీకు. అది తొక్కలో మూడులో అయితే రిమూవ్ చేస్తాం, అవన్నీ సెపరేట్ చేస్తాం. ఇప్పుడైతే థర్డ్ స్టెప్ అయితే వెళ్దాం. క్లీన్ చేసి మొత్తం అయితే కడగాలంటే మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత చూడొచ్చు మొత్తం తొక్క దాని మీద అన్నదంతా తీస్తాం. ఇలా ఉంది. ఇంకా అంటే డస్ట్ పోవడానికి అనేది ఇంకా కడగాలంటే ఇది అనేది ఇందులోకి అయితే ఇచ్చే ఇది అయితే ఫుల్ అయిపోయింది. ఇది అన్నది అది ఇంకా ఫుల్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ అప్పుడు చేస్తాం దాంట్లో ఫుల్ చేయడం. కొలై దగ్గర పట్టుకెళ్ళి కడగాలి. కడిగి ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఇంకో స్టెప్ అయితే మీకు అయితే చెప్తాను. అలా అయితే బకెట్లోకి అయితే తీసుకున్నాం. మా మమ్మీ వచ్చేసి ఇందులో తీసి బకెట్ తెప్పల్లో అయితే వేస్తుందంట కడిగేసి. నన్ను ఇందులో అయితే వేసేసి బకెట్ తెప్పల్లో అక్కడ కొట్టుకుపోయింది మా మమ్మీ వచ్చేసి. ఇప్పుడు ఇవి అయితే అందులో వేద్దాం కడిగేసి. ఓకే గైస్, కడగడం అయితే స్టార్ట్ అయింది. మేము ఈ కడిగిలోకి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలాగే కామెంట్ కూడా చేయండి వీడియోలో ఉందనేది. ఓకే గైస్, లాస్ట్ ప్రాసెస్ అయితే వస్తాను. ఇప్పుడైతే అందులో నీళ్ళు అయితే పట్టి ఇదైతే స్టవ్ మీద పెట్టాలి. అది మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉండిచ్చి అప్పుడైతే తీసేయాలంట. ఇందులో అయితే చూపెడతాను మీకు. ఓకే గైస్, మనం అయితే లాస్ట్ ప్రాసెస్ చూడొచ్చు మీరు. ఎలా టేస్ట్ ఎలా ఉందని తేగలు వచ్చేసి ఉడికిపోయే తేగలు వచ్చేసి చూడొచ్చు కాలుతున్నాయి నాకు, అందుకే నేను ఒకటి తీసాను. తేగలు వచ్చేసి ఉడికిపోయి ఇప్పుడైతే దింపుతాం.
నేను తెస్తానులే. ఓకే, మా మమ్మీ వచ్చేసి పడిస్తుంది ఒకటి. పొలంలోకి వచ్చేసి ఆడెప్పుడో అప్పుడే వేసాడు. ఎప్పుడు తీసారా నువ్వు? అది ఎప్పుడు తీసా? ఎవరిచ్చారు చెప్పు. నువ్వు ఎలా తీసుకున్నా అడగాల? నేను తెచ్చుకున్నాను రాటిని. ఓకే, బాగా వచ్చాయి అనుకుంటున్నాను. తేగలు వచ్చేసి షేపు కొన్ని షేపులు తేడా ఉన్నాయి. ఓకే గైస్, చూడొచ్చు మీరు ఇందాక మనం ఒలిసిని కడిగిని మొత్తం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తిన్నాం అనేది. ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉన్నది అనేది.